అందరికీ సంఘ పెద్దలకు, సన్నిస్త్రీలు, సంఘ విశ్వాసులందరికీ కూడా పేరు పేరున వందనమన్నాను తెలియజేసుకుంటున్నానండి. మరి ప్రతి సంవత్సరం ఈ విధంగా ప్రార్థన పెట్టించుకోవడం దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా ఎక్కువ ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఎందుకంటే 2024 సంవత్సరం మా కుటుంబంలో చాలా పెద్ద భయాల నుంచి, చాలా పెద్ద కీడు నుంచి దేవుడు మమ్మల్ని రక్షించాడండి. మరి జనవరి నెలలో నుంచి డిసెంబర్ 2023 డిసెంబర్ నెలలో నుంచి కూడా మా ఇంట్లో విపరీతమైన శోధనలు అండి. ముందుగా మా అత్తయ్య గారికి అయితే భయంకరమైన క్యాన్సర్ తెలిసిన హార్ట్ దగ్గర నొక్కేస్తున్నట్టు కరుణ ఆయన బాధపడితే ఆ సందర్భంలో కూడా హాస్పిటల్లో చూపించడం జరిగింది, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర. మరి అప్పుడు ఏం ప్రాబ్లం లేదన్నారు. తర్వాత అలా రోజులు గడుస్తున్నాయి కానీ తనకైతే చాలా బలహీనతంగా ఉంది, ఎందుకో తెలియదు. కానీ పాపం తను బాధపడుతూనే ఉండేవారు. సరే రోజులు అలా గడుస్తున్నాయి. ఒకసారి సడన్గా ఫోన్ వస్తే మా పాప తీసిందన్నమాటండి. అప్పుడు వాళ్ళ డాడీ ఒకసారి అర్జెంటుగా రామ్మ అన్నారు. అది నాకు చెప్పండి పాపని రమ్మన్నారు అనేసి పాపం పిల్ల అలాగే వెళ్ళిపోయింది సైకిల్ మీద. నాకేమంటే వెనక్కి వచ్చేస్తుంది, మొన్నటిదాకా హార్ట్లో ప్రాబ్లంగా ఉందన్నారు. ఎలా ఉందో ఏంటని ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు. అప్పుడు తనకి ఎదిగితే తన వామిటింగ్ షాప్లోనే ఉన్నారు. పాప అయితే అది చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. ఆ సందర్భంలో అది చుట్టూ పాడి చుట్టూ పెరుగుతుంది. నాకు తెలియలేదు. నాకు తెలియక ఇంకెళ్ళి ఫోన్ తీయట్లేదు. నేను వెంటనే వెళ్ళిపోయానండి. వెళ్ళినప్పటికీ తనతో పడిపోయి ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఆదరించారండి. మరి ఆ బ్రదర్ అయితే రాజు గారు కూడా మా ఆయన గారిని తీసుకెళ్ళి చూపించడం జరిగింది. మరి ఆ సందర్భంలో అప్పుడు కూడా అంటే ఆపరేషన్ కొంచెం కాయ కింద ఉంది, ఫీవర్ కింద ఉంది అన్నారు. అంటే ఆపరేషన్ అన్నారు. ఇంకా భయం పుట్టుకుంది. ఒక పక్కన అపవాది నేను భయపడుతూనుంది, ఒక పక్కన దేవుడు నన్ను ఆదరిస్తూ ఉన్నారు. మరి ఆ మధ్యలోనే మరి ఆపరేషన్ జరిగింది. మరి దైవజనుడు కూడా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి అన్ని చూసుకోవడం జరిగింది. వచ్చేసారు. వచ్చినప్పటికీ ఇంకా అక్కడి నుంచి వచ్చారు కానీ నాకు ఇంకా బలహీనం అయిపోయేదండి. తను చూసి నేను ఇంకా బలహీనరాలను అయిపోయేదాన్ని. సంఘానికి వెళ్ళేదాన్ని. తోటి సహోదరులు చూసేవారు, మీరు ధైర్యంగా ఉండాలని, మిమ్మల్ని చూస్తుంటే మాకు భయం వేస్తుంది అనేవారు. నిజంగా దైవజనుల కుటుంబము, నా ఆత్మీయ సహోదరులు, నా సన్నిధి స్త్రీలు, నా ఆత్మీయ కుటుంబం అంతా కూడా నా కొరకు ఎంతగానో ప్రార్థన చేసేవారు. నా భర్త కోసం, నా కుటుంబం కోసం, మా అత్తగారి కోసం, అందరి కోసం కూడా ప్రార్థన చేసేవారండి. ఆ సమయంలో నా తల్లికి కూడా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్లో చూపించడం జరిగింది. ఆవిడ కూడా హార్ట్ ప్రాబ్లం అనేవారు. తండ్రి ఎవరు చెప్పుకున్నా నా చుట్టూ అందరూ బలహీనలే ఉన్నారు. నీకు తప్ప నేను ఎవ్వరికి చెప్పుకోలేనని నా బాధను నా దేవుడికే చెప్పుకునేదాన్ని. మరి దేవుని కృపలో నా ఆపరేషన్ జరిగింది. త్వరగా కొంచెం రికవర్ అవుతున్నారు. ఇంకా తగ్గనే లేదు. ఒకసారి కుర్చీ మంచి కింద పడిపోయారు. ఇంకా కుట్లు ఏమన్నా అయిపోయినాయేమో అని భయపడేదానండి. మరి అలా జరుగుతుంది. తనకి కొంచెం రికవర్ అవుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ 6 monthsకి మళ్ళీ తీసుకురావాలన్నారు. అన్న తర్వాత మమ్మల్ని మధ్యలో చూస్తే అసలే రెస్ట్ తీసుకోలేదు. ఈయన మధ్యలో పడిపోయేవారు. ఎలాగ తండ్రి నేను అనుకునేదానండి. రోజు తైలాభిషేకం దైవజనుడికి తైలాభిషేకం చేయించుకున్నాక వెళ్ళి అన్నారు. అలాగే తర్వాత తైలాభిషేకం అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మరిన్ని టెస్టులు చేశారు. చక్కగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు, అన్ని బాగున్నాయని డాక్టర్ గారు చెప్పారండి. నిజంగా ఇవన్నీ జరిగినాయండి. దేవుడు మా పట్ల చూపిన గొప్ప కృపేయండి. నిజంగా ఆయన ప్రేమకు, ఆయన మా పట్ల చూపించిన దయకు మేము అర్హులం కాదు తండ్రి. అయినప్పటికీ దేవుడు మా మీద ఎంతగానో కృప చూపించారు. నాకు ఎప్పుడు అనిపించింది తండ్రి, జీవితకాలం ఎంత ఉందో నాకు తెలియదు కానీ నా జీవితాంతం నా భర్త అనే బిడ్డలు నేను నీ కొరకు వాడబడాలి తండ్రి. నాకు అదొక్క ఆశ ఉంది. లోకంలో మేము ఏ సుఖభోగాలు మాకు వద్దు కానీ తండ్రి మాల ప్రాణం ఉన్నంత వరకు నేను ఎదగాలని నా ఆశ ఉంది. మరి ఎంత కష్టాల మధ్య కన్నీళ్ళ మధ్య మేము నలిగిపోతున్నప్పటికీ మరి ఆత్మీయ మా తల్లిదండ్రులు దైవజనులు అయితే మరి దైవజనుల వాక్యం అయితే నాకు దైవజనుల వాక్యం అయితే నేను ఎంతగానో ఆదరించేదండి. దైవజనులు చెప్పే వాక్యంతో నేను బలపరచబడేదాన్ని. నా దేవుడు నాకు తోడుండగా ఏ అపాయం లేదో, శోధనలు ఉన్నాయి, గాఢాంధకారంలో ఉన్న దేవుడు లేవనెత్తాడని గొప్ప ధైర్యం వచ్చింది. మరి దైవజనుల ప్రార్థన అయితే ఆమె చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు నాతోనే మాట్లాడుతున్నారేమో, నా కొరకే మాట్లాడుతున్నారేమో అనిపించేదండి. దైవజనుల ప్రార్థన కూడా నేను ఎంతగానో బలపరిచేది. మరి ఇంతగా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, ఆశ కలిగి ప్రార్థన చేయాలని గొప్ప స్ఫూర్తి కలిగించే దైవజనురాలు మరి మనకు దొరికారు. మరి చక్కటి విజ్ఞాపన చేసే తల్లిగారు మనకు దొరికారు. మరి వారిని బట్టి కూడా దేవుని ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ విధంగా 2024 సంవత్సరం నిజంగా మా కుటుంబంలో ఇంకా చాలా శోధనలు, కష్టాలు వెంటాడుతూనే ఉన్న పక్కనే దేవుడు తోడుండి మన దోదలకు తోడు నుంచి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడారండి. మరి అటువంటి సమస్యల్లోంచి బయటకు వచ్చామంటే ఇప్పటికే నాకు నమ్మశక్యం కదండి. అంత గొప్ప మరి శ్రమల్లోంచి, శోధనలోంచి దేవుడు మమ్మల్ని విడిపించాడండి. నిజంగా దేవుని కృప ఎంతో గొప్పది, దేవుడి దయ ఎంతో గొప్పదండి. మరి మా అత్తయ్య గారి విషయంలో కూడా మరి
ట్రీట్మెంట్ అంతా జరగడానికి నిజంగా దేవుడు తట్టుకునే శక్తిని కూడా బిడ్డకు దయచేశారు. మరి కంటే ఆపరేషన్ విషయంలో కూడా దేవుడు కృప చూపించారు. అలాగే నా కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపించారండి. మరి నా కుటుంబంలో మిగిలిన నా తన బావగారి కుటుంబానికి, మా వదిన కుటుంబానికి కూడా రక్షణ భాగ్యం కావాలని మేము అడుగుతున్నాం. మీరు అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నువ్వు నా కుటుంబం